నందమూరి ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి బ్రేక్ పడిందా అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞతో ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎందుకనంటే హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తుండడం, అది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో వస్తుండడంతో ఆడియన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయ్యారు. త్వరలో దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిపి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుందంటూ కూడా ఆ మధ్య వార్తలు వినిపించాయి. కాకపోతే ప్రజెంట్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా షూటింగ్లో ఉండడంతో అది కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్కి ఎండ్ కార్డ్ పడిందట. ఎందుకనంటే ప్రశాంత్ వర్మ ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ని కలిశారట. ఆయనకు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ఒక మైథలాజికల్ టచ్లో ఉన్న కాన్సెప్ట్ని చెప్పాడట. అది ప్రభాస్కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ సినిమాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని సూచించాడట ప్రభాస్. దాంతో మోక్షజ్ఞ సినిమాని పక్కన పెట్టేశాడట ప్రశాంత్ వర్మ. ఇక ప్రభాస్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ ఆయన సలార్ 2, కల్కి 2, ఫౌజీ లాంటి సినిమాలను చేస్తున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ని కంటిన్యూ చేస్తూనే ప్రశాంత్ వర్మ సినిమాని కూడా షూటింగ్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడట. మరి ప్రభాస్ సినిమా కోసం మోక్షజ్ఞని పక్కన పెట్టేయడంపై మీ కామెంట్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా అభి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.